హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో టీమిండియా ఖాతాలో మరొక ఐసీసీ టైటిల్. దాదాపు 25 ఏళ్ల తర్వాత కివీస్ మీద రివెంజ్ తీర్చుకుంటూ 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అయితే ఈ విజయం వెనుక ఏ ఒక్కరి స్ఫూర్తి లేదు, లేకపోతే ఏ ఒక్కరి కృషి లేదు. సమిష్టి కృషితో, అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు అజేయంగా వచ్చి కివీస్ని చిత్తి చేసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. సో ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కంటే కూడా అందరూ కూడా ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కళ్ళు బాగా ఆడారు. సో సమిష్టి కృషి ఫలితమే ఈరోజు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ. సో ఈ విక్టరీ వెనకాల ఎవరెవరి రోల్ ఎలా ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధీర్ గారు. హాయ్ నరేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అనుకున్నాం మనం టైటిల్ ఫేవరెట్స్ ఇండియానే మిగిలిన జట్లతో పోలిస్తే. సో అది నిలబెట్టుకున్నారు, ఒక్క మ్యాచ్ కూడా ఓటమి లేకుండా. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ అనుకోవాలా ఖచ్చితంగా. అబ్సల్యూట్లీ, క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్ అండి. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టుగా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చాలా చూసాం. ఫస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ స్కోర్డ్ సెంచరీ, అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు రాణించలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ అగెనెస్ట్ విరాట్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్, అతడు కూడా ఒక సెంచరీ సాధించాడు. అండ్ ఆ తర్వాత అగెనెస్ట్ న్యూజిలాండ్ మనం చూసాం, శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ వెల్ అండ్ అందరూ చక్కగా ఆడారు. అసలు టాప్ ఆర్డర్ 30 for 3 అయినప్పుడు శ్రేయస్ అండ్ అక్షర్ ప్లేడ్ రియలీ వెల్ యాక్చువల్లీ. అండ్ రాహుల్, చివరికి హార్దిక్ పాండ్యా, జడేజా. సో బ్యాటింగ్లో ఆఫ్కోర్స్ ఎలానైతే ఇండియాకు బ్యాటింగ్ లైనప్ ఉందో అందరూ కూడా అవకాశాలను పొందారు. అండ్ అందరూ కూడా ఎప్పుడెప్పుడైతే వాళ్ళ అవసరాలు కనపడ్డాయో దే ఆల్ చిప్డ్ ఇన్ అంటాం కదా. సో చక్కటి పర్ఫార్మెన్సెస్ కనపరిచారు. అండ్ బౌలింగ్లో ఆఫ్కోర్స్ మనం చూశాను నరేష్, వరుణ్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అయిపోయింది స్పిన్కు. బికాస్ ఆ మిస్టరీ బౌలింగ్ తోటి అందరినీ అసలు బిఫోర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోనే లేడు అసలు, లేదు మీరు అన్నట్టుగా. అండ్ ఈవెన్ టోర్నమెంట్ కంటే ముందు కూడా 5 స్పిన్నర్స్ ఎందుకు తీసుకుపోయినారు, మరొక పేస్ బౌలర్ ఉంటే బాగుంటుంది. అందరూ మనం కూడా అందరినీ ఆడిస్తారా, నలుగురు తుది జట్టులో నలుగురు ఉంటారా అని చాలా క్వశ్చన్స్ మార్క్ వచ్చినాయి. సో ఎంత గంభీర్ స్ట్రాటజీ అండ్ రోహిత్ శర్మ స్ట్రాటజీ కూడా గంభీర్ స్ట్రాటజీ. అండ్ దట్టు దుబాయ్లో ఉన్నటువంటి కండిషన్స్ వాళ్ళు మొదలే అర్థం చేసుకున్నారు. బికాస్ లాట్ ఆఫ్ క్రికెట్ ఆడారు కదా ఇక్కడ గతంలో కూడా. సో దుబాయ్కి ఉన్నటువంటి నేచర్, ఎందుకంటే చాలా లీగ్స్ కూడా అబ్జర్వ్ చేశారు. ఇండియా ఆడడం కాకుండా కూడా మిగతా లీగ్స్లో ఎక్కడెక్కడ వికెట్ ఎలా ప్లే చేస్తుంది అనేది చాలా చక్కగా జడ్జ్ చేసినట్టుంది, రీడ్ చేసినట్టున్నారు. కానీ మన విజయాన్ని గెట్టని వాళ్ళు ఈర్ష్యతో కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ఎక్స్ పాకిస్తానీ క్రికెటర్స్ ఏంటంటే టీమిండియా షెడ్యూల్తో గెలిచింది, వెన్యూతో గెలిచింది అని చెప్పేసి ఈ కామెంట్స్ గురించి మీరేమంటారు? అలా అంటే మైకెల్ వాన్ కూడా మీరు అన్నట్టుగా ఇండియాకు దుబాయ్ ఒక సెకండ్ హోమ్ అయిపోయిందని కూడా అన్నాడు. అసలు హోమ్ ఆఫ్ అది అయిపోయింది. చూడండి, ఇండియాకు అడ్వాంటేజ్ కలగలేదు అన్న విషయం ఎవరు కూడా కాదనలేరు. నోబడీ కెన్ డినై దట్. ఉండింది, ఒకే ప్లేస్లో ఉన్నారు. బట్ మీరు చెప్పండి, T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు బార్బడోస్లో, అంతకంటే ముందు న్యూయార్క్లో ఆడాడు. ఆ తర్వాత 5 డిఫరెంట్ వెన్యూస్లో ఆడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు ట్రావెల్ ఏ లాట్ యాక్చువల్లీ. 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో చేరుకోవడానికి 9 వెన్యూస్లో ట్రావెల్ చేయలేదా? తర్వాత ఫైనల్కి రాలేదా? మేబీ స్లైట్ అడ్వాంటేజ్ ఉండింది అక్కడ. దుబాయ్ ఒకే ప్లేస్లో ఉండడం అనేది కొంచెం ట్రావెలింగ్, దాన్ని ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ దాంట్లో నేను ఏమనుకుంటానంటే ఒక్కొక్కసారి ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అడ్వాంటేజ్ మీకు ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు మన ఐపీఎల్లో చూస్తున్నాం, 8 మ్యాచెస్ ఒక వెన్యూలో ఆడతారు. ఆ 8 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఓడిపోయినటువంటి ఎగ్జాంపుల్స్ లేవా మీకు? లేవా? అక్కడనే ప్రాక్టీస్ చేసి అక్కడనే ఆడినటువంటి ప్లేయర్స్ కూడా దే లాస్ట్ లాట్ ఆఫ్ మ్యాచెస్ యాక్చువల్లీ. సో దాన్ని మనం ఎక్కువగా ప్రతిసారి బుద్ధద్దంలో పెట్టి చూసినట్టుగా దాన్ని ఏమంటారంటే అది ఒక కంప్లైంట్ లాగా తీసుకొని చేయడం అనేది ఐ డోంట్ లైక్. దే హ్యాడ్ అడ్వాంటేజ్, నో డౌట్. ఎవ్రీబడి యాక్సెప్ట్. షమీ ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకుంటారు ఒక చోట. బట్ దాన్ని మనం అంత చేయకూడదు. బట్ ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అండి. ఆల్ డిపార్ట్మెంట్స్లో రాణించారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఫైనల్లో 2-3 టర్నింగ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫైనల్లో 2-3 టర్నింగ్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ గుడ్ టాస్ టు విన్ యాక్చువల్లీ. ఏ కెప్టెన్ అయినా అదే చేసేవాడు. ఇండియా కూడా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేసి ఉండేది, నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ యంగ్ వికెట్ వరుణ్ చక్రవర్తి తీసుకోవడం అనేది అది ఒక ఫస్ట్ టైం. ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు 57 ఆల్రెడీ ఆన్ ద బోర్డు ఉన్నాయి, చక్కగా ఆడుతున్నారు, రన్స్ వస్తున్నాయి. రచిన్ ఒకవైపు ఆడుతున్నారు అండ్ యంగ్ ఒకవైపు మంచి డిఫెన్స్ ఆడుతున్నాడు, సింగిల్ తీస్తున్నాడు. సో అతన్ని అవుట్ చేసిన తర్వాత విలియమ్సన్ పైన ప్రెషర్ కనబడింది. అండ్ రచిన్ కూడా ఎక్కువగా స్ట్రోక్స్ ఆడలేకపోయినాడు. ఫాస్ట్ ఆడినప్పటికీ కూడా అతను స్పిన్నర్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ దే ఆర్ స్లోయింగ్. అబ్సల్యూట్లీ కొంచెం స్లో డౌన్ అయిపోయింది. ఆ ఫ్రీడమ్ వాళ్ళకు అది అయిపోయింది. సో దానికి రోహిత్ శర్మ కూడా మార్కులు ఇవ్వాలి. బికాస్ ఈ బ్రాట్ ద స్పిన్నర్స్ ఎర్లీ. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వాజ్ అ బిట్ ఎక్స్పెన్సివ్. షమీని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా సమీ బౌలింగ్లో కూడా కొంచెం రన్స్ రాబట్టడం చూసాం. సో వెంటనే స్పిన్నర్స్ని తీసుకురావడంతో కుల్దీప్ వేసినటువంటి ఆ బాల్ టు రవీన్ అండ్ వరుణ్ టు యంగ్,
ఆ తర్వాత విలియమ్సన్ త్వరగా అవుట్ కావడం, లాథమ్ పైన డబుల్ ప్రెషర్ అయిపోయింది. అతడు 30 balls ఫేస్ చేసి కొంచెం రన్స్ ఎక్కువగా స్కోర్ చేయలేకపోయింది, బికాస్ ప్రెషర్ వాజ్ బిల్డింగ్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. సో 57 for 1 నుండి సడన్గా వాళ్ళు 3 wickets త్వరగా కోల్పోవడంతో ఒక పెద్ద స్కోర్ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయినారు. ఆ వికెట్ పైన నిజంగా చెప్పాలంటే 270+ 280 అరౌండే ద బెస్ట్ స్కోర్ అయి ఉండేది నిజంగా చెప్పానండి. బట్ ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు అసలు. సో దానికి నేనేమనుకుంటానంటే టర్నింగ్ పాయింట్ మెయిన్గా వరుణ్ వచ్చి యంగ్ అవుట్ చేయడం అనేది దట్ వాజ్ ద కీ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ తర్వాత మీకు చూడండి ఒకే బిగ్ పార్ట్నర్షిప్ చూసాం మనం మిచెల్ అండ్ ఫిలిప్స్ మధ్యలో. బట్ దట్ వాజ్ ఐ థింక్ టర్నింగ్ పాయింట్ ఇన్ వెన్ న్యూజిలాండ్ వాజ్ బ్యాటింగ్. సో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశం క్లియర్గా కనబడింది. 102 for 1 నుండి నో లాస్ నుంచి 1 అయిపోయినారు, తర్వాత 5-6 for 2 అయిపోయినారు, విరాట్ అయిపోయినాడు వెంటనే. తర్వాత మళ్ళీ 17 runs తేడాలో ఇండియా 3 wickets కోల్పోయింది, అండ్ ఇంక్లూడింగ్ క్యాప్టెన్ అన్నెసెసరీ షాట్ అండి. అంత అద్భుతంగా ఆడుతున్నప్పుడు మేబీ అదే స్టైల్ అని అంటాము, బట్ అక్కడ కొంచెం రోహిత్ శర్మ ఒకవేళ ఆ సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యారో అక్షర్ పటేల్ త్వరగా అవుట్ ఉన్నట్లయితే 150 for 5 అయితే ఎలా ఉండేది జస్ట్. సో వాళ్ళిద్దరు కలిసి ఆ తర్వాత ఒక 60+ పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో నరేష్ ఇండియా గెలవగలిగింది. లేకుంటే ఆ సిచ్యువేషన్లో అలాగే జరిగింది. న్యూజిలాండ్ కూడా వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొంచెం వికెట్స్ కోల్పోతూ వచ్చారు. సో ఆ పార్ట్నర్షిప్ అనేది నేను అనుకుంటాను ఇండియాకు టర్నింగ్ పాయింట్ అయిపోయింది. రాహుల్ అఫ్కోర్స్ చివరిలో ఆడడం దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ రోహిత్ అవుట్ అయిపోయిన తర్వాత 123 for 3 నుంచి 122 for 3 నుంచి 183 for 4 వరకు, అంటే అక్షర్ శ్రేయస్ అవడం ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. దట్ వాజ్ ఐ థింక్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ బ్యాటింగ్. బిఫోర్ ద ఫైనల్ కూడా మనం డిస్కస్ చేసాం శ్రేయస్ అయ్యర్ రోల్ గురించి. ఏదైతే తన కమ్బ్యాక్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రిటిసిజం ఎదుర్కొన్నాడు 1 year బ్యాక్, మళ్ళీ సెంట్రల్ కాంట్రాక్ట్ లాస్ అవ్వడం, టీంలో ప్లేస్ లేకపోవడం, మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడడం తనకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా. మేబీ ఒకటి అది కలిసి వచ్చింది. తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది యాజ్ ఎ కెప్టెన్గా ప్లేయర్గా అతడు గెయిన్ చేసుకున్నాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే నరేష్, మనం గతంలో కూడా చూసాం కదా, టెండూల్కర్ ఆడుతున్నప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, లక్ష్మణ్ ద్రావిడ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఈక్వల్గా ఉన్నా, సేవాగ్ది ఉన్నా కానీ వాళ్ళకు సెలబ్రేషన్ పాపం లేకపోయేది అసలు. అంటే గుర్తింపు అంటే అనుకున్న అంబటి రాయుడు కూడా రీసెంట్ కామెంట్ చేశాడు, తను మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నా అనుకున్న స్థాయిలో గుర్తింపు రావట్లేదు. జస్ట్ లైక్ ఈజ్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఫ్రమ్ ఇండియా, అంటే 218 runs ఈ సిరీస్లో సచిన్ రవీంద్ర తర్వాత. నేను ఒక దగ్గర చెప్పాను కూడా, అంటే నిన్న కొన్ని రిపోర్ట్స్లో ఏం రాశారంటే రాహుల్ చక్కగా ఆడుతున్నప్పటికీ కూడా అతని సెలబ్రేషన్స్ ఎక్కువగా చేయటం లేదు. అన్సంగ్ హీరో అతను కదా, అన్సంగ్ హీరో ఈజ్ శ్రేయస్ అయ్యర్. రోహిత్ శర్మ ఆఫ్టర్ ద మ్యాచ్ తను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సైలెంట్ హీరో అని. అబ్సల్యూట్లీ సైలెంట్ కిల్లర్ అంటారా, వాట్ ఎవర్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు, ఫీల్డింగ్లో అద్భుతమైనటువంటి ఎజిలిటీ కనబరిచాడు. హిజ్ రోల్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఇండియన్ విక్టరీలో మీకు ఒక 30% వరకు అతను కాంట్రిబ్యూషన్ చేసినట్టుగా కనబడింది. దాన్ని నోబడీ కెన్ డినై. ఓకే, అబౌట్ కోచ్ గౌతమ్ గంభీర్, ఎందుకంటే కరెక్ట్గా 1 year బ్యాక్ T20 వరల్డ్ కప్ తర్వాత వరుసగా టెస్ట్ రెడ్ బాల్ క్రికెట్లో వరుస వైఫల్యాలు, ఆస్ట్రేలియా టూర్లో ఓటమి, ఆ తర్వాత చాలా ప్రెషర్ ఉంది. తను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్తో ఈ టైటిల్ గెలవకుంటే అతని ఫ్యూచర్ హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ అని చాలామంది అనుకున్నారు. సో మీరేమంటారు ఇప్పుడు? యూ రిమెంబర్ నరేష్, మనం ఇదే ప్లేస్లో ఒక డిస్కషన్ గంభీర్ పైన చేసాం. గంభీర్కు టైం కావాలి, టైం ఇంకా కొత్తగా వచ్చాడు, ఎవరికైనా అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. అండ్ అతని కాంట్రాక్ట్ అయితే 2027 వరకు ఉంది. 2027 వరల్డ్ కప్ వరకు గంభీర్ కాంట్రాక్ట్. టెస్ట్ మ్యాచెస్లో ఆఫ్కోర్స్ మీరు అన్నట్టుగా మంచి పర్ఫార్మెన్స్ కనవచ్చలేకపోయింది. న్యూజిలాండ్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ ఇండియా. తర్వాత ఆస్ట్రేలియాలో వాళ్ళు హోమ్కి అడ్వాంటేజ్ చేశారు, కొంచెం వాళ్ళకు ఫేవరబుల్గా కనబడింది. బట్ స్టిల్ ఫస్ట్ మ్యాచ్లో పెడతలో ఓడించారు. ఆ తర్వాత సడన్గా కొంచెం ప్రెషర్లోకి రావడం చేశారు. బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయింది అప్పుడు. బట్ గంభీర్ మీరు ఒక కోచ్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు ప్రతిసారి? పర్ఫామ్ చేసే వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి కదా. అప్పుడు రోహిత్ శర్మ పర్ఫామ్ చేయలేదు, విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, తర్వాత ఓవరాల్ అతని పర్ఫార్మెన్స్ చూడండి, ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, తర్వాత మొత్తం టోటల్ కలిపి కూడా 80 runs స్కోర్ చేయలేదు మిగతా మ్యాచెస్లో అతడు. సో అందరూ ఫెయిల్ అయినారు. శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ లేదు, ఒక్క జైస్వాల్ మాత్రమే కొంచెం మంచిగా ఆడాడు. సో బ్యాటర్స్ నిజంగా చెప్పాలంటే టోటల్గా ఆస్ట్రేలియాలో డిసప్పాయింట్ చేశారు. బట్ కోచ్ని మీరు బ్లేమ్ చేసే అది కనబడదు. కానీ ఈ టోర్నమెంట్లో గంభీర్ స్ట్రాటజీ కూడా బాగుంది. మరి అంటే కొంచెం హ్యాపీ ఫేసెస్ కనబడ్డాయి. 5 స్పిన్నర్లు, అలాగే అక్షర్ పటేల్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, కేఎల్ రాహుల్ని డౌన్ చేయడం, చాలా మంది అక్కడ డిఫరెన్స్ చూసుకున్నారు. క్రిటిసిజం కూడా వచ్చింది, కానీ అతను సక్సెస్ అయినాడు. అండ్ కొంచెం దాన్ని ఏమంటారంటే నరేష్, ఎక్కువగా బాగా ఎక్సైట్మెంట్ చూపకుండా కూడా కూల్గా కూర్చొని అందరినీ చక్కగా మెయింటైన్ చేయాలి. బికాస్ యూ లర్న్ ఎవ్రీడే కొన్ని కొత్త లెసన్స్ నేర్చుకుంటుంటాం. అంటే టీంలో వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, వీళ్ళని ఎలా నేను ఆనందపరచాలి అనేటువంటి ట్రిక్స్ అతను నేర్చుకున్నాడు.
అండ్ ఈస్ గాట్ సక్సెస్ యాక్చువల్లీ. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ ఫర్ గంభీర్. ఎస్ అండ్ నేను అనుకుంటాను ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇండియన్ టీమ్ Yes. దిస్ విక్టరీ అబ్సల్యూట్లీ. ఎస్ ఇక ఫైనల్గా అంటే చాలామంది అనుకున్నారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత కొంతమంది క్రికెటర్లు సీనియర్లు రిటైర్మెంట్ ఇస్తారేమో అని. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా ఒక వార్తలు వచ్చినాయి, అలాగే రవీంద్ర జడేజా గురించి. ఏదైతే తన స్పెల్ పూర్తి అయిపోయిన తర్వాత కోహ్లీ హగ్ చేసుకోవడం ఆ పిక్ చాలా వైరల్ అయింది. మేబీ ఇట్స్ ఎమోషనల్ ఫేర్వెల్ ఏమో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. దాని గురించి అంటే ఆ స్పెక్యులేషన్ అంతా ఎట్లా తీసుకోవాలి? వెల్ రోహిత్ అయితే చెప్పాడు తానైతే నాకైతే ఇప్పట్లో అవ్వట్లేదు అని చెప్పండి. దాని అర్థం ఏంటంటే మేబీ 2027 వరల్డ్ కప్ వరకు అయితే మనం ఊహించలేము. మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిరీస్ సిరీస్లో ఆడతారు కావచ్చు. అండ్ అతడు ఉండడం బికాస్ అతను ఏమన్నాడంటే నరేష్ మ్యాచ్ కంటే ముందు కూడా ఈ స్పోక్ టు ద చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ యాక్చువల్లీ అజిత్ అగర్కర్ తోటి మాట్లాడారు. సో అజిత్ అగర్కర్ కూడా నేను అనుకుంటాను అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా నిన్నటి ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఈ సబ్సిడీ కొంచెం ఫిజికల్గా ఎవరైనా కానీ ఏజ్ తోటి కొంచెం ఆ ఎజిలిటీ కనబరచలేరు. బట్ ఈ ఫీల్డెడ్ వెల్ అండి. అటెంప్ట్ చేసినటువంటి క్యాచ్ కూడా అంత మామూలుది కాదు. ఒక క్యాచ్ తీసుకున్నాడు అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుంది అతనిది. సో ఎక్కడ కూడా అంటే రోహిత్లో ఇంకా లేజీ అది అనేది కనబట్టలేదు. ఆ లేజీ ఎలిగెన్స్ బ్యాటింగ్లో చూపించాడు ఎంత అద్భుతంగా ఆడతాడు అతడు ఫామ్లో ఉన్నప్పుడు అనేది. సో ఐ థింక్ మేబీ 27 కాకుండా కానీ ఒక 1.5 years క్రికెట్ అయితే లెఫ్ట్ ఎనీమని నిన్న నిరూపించాడు. ఎవరికైనా కానీ ఏజ్ పెరిగాకపోతే కొంచెం రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ అదైతే నేను ఏం కనబడలేదు బికాస్ ఈ వాస్ టైమింగ్ ద బాల్ వెల్ యాక్చువల్లీ హిట్టింగ్ ద బాల్ వెల్. తనదైన స్టైల్లో మంచి రన్స్ స్కోర్ చేశాడు కనుక ఆ తర్వాత అందుకనే అతడు అనౌన్స్ చేశాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటైర్, ఇప్పుడైతే నాకేం ఇంటెన్షన్ లేదు. రవీంద్ర జడేజా గురించి మనం ఎట్లా? సో జడేజా నేను అనుకుంటాను మేబీ అతని నుంచి ఎప్పుడైనా ఒక న్యూస్ వినే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఆర్ లేకుంటే ఈ మైట్ కంటిన్యూ. అంటే ఇంగ్లాండ్ తర్వాత మనకేముంది ఎక్కువగా వన్డే సిరీస్లో అయితే ఇప్పుడు హోమ్లో ఆడతారు తర్వాత వచ్చినప్పుడు. సో అప్పటి వరకు కంటిన్యూ అయ్యి మేబీ హోమ్ సిరీస్లో ఏదైనా రిటైర్మెంట్ అవుతాడా? ఎందుకంటే మనం చూసాం కదా రిటైర్ అయిన వాళ్ళకు గతంలో కూడా ఎక్కువగా సెలబ్రేషన్ అనేది పాపం జరగలేదు అసలు యాక్చువల్గా. సో మేబీ ఈ థాట్ దుబాయ్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ మీ టు రిటైర్ అని అనుకొని ఉంటాడు. ఏదైనా హోమ్ గ్రౌండ్ ముందో లేకుంటే హోమ్ క్రౌడ్ ముందో ఇండియాలో ఆడుతున్నప్పుడు ఈ మైట్ అనౌన్స్ రిటైర్మెంట్. అండ్ రోహిత్ కూడా అదే ఆలోచించుంటాడు. చూడండి ఇప్పుడు రోహిత్ దుబాయ్లో రిటైర్ అయినా కానీ వీళ్ళిద్దరికీ అదే దాన్ని ఏమంటారంటే ఫేర్వెల్ అని సంబంధించినటువంటి సెలబ్రేషన్ ఉండేది. ఇక్కడ 25,000 క్రౌడ్ వచ్చారు, చాలామంది ఇండియన్స్ ఉన్నారు, ఆల్ ప్లేసెస్ నుంచి వచ్చారు. బట్ మేబీ దే మైట్ హావ్ డిసైడెడ్ ఒక ప్లేస్లో మేము రిటైర్ అవుతామని చెప్పి డిసైడ్ చేసుకొని ఉంటారు. సో దట్స్ వై దే డింట్ అనౌన్స్ రిటైర్మెంట్. బట్ ఎనీ టైమ్ వీ కెన్ హియర్ దట్ న్యూస్ ఆల్సో ఆఫ్ జడేజా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో సుధీర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీలో ఖచ్చితంగా టీమ్ ఎఫర్ట్ గంభీర్, రోహిత్ శర్మ వాళ్ళ స్ట్రాటజీలు కానీ ఏదైతే స్క్వాడ్ ఉందో అది వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంలో కానీ కంప్లీట్గా సక్సెస్ అయింది. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ మనకు రిజల్ట్ కనిపించింది. అలాగే సీనియర్ క్రికెటర్లు ఎవరైతే రోహిత్ శర్మ, జడేజా వీళ్ళ రిటైర్మెంట్ గురించి కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ మేబీ ఎనీ సూన్ అంటే మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హోమ్ గ్రౌండ్లో రిటైర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి సుధీర్ చెప్తున్నారు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా విక్టరీ మీద అనాలిసిస్. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.